2016 ఏప్రిల్ 19వ తారీఖున ఒక గొప్ప ఏం చెప్పాలంటే మరి ఒక విషాదకరం అనొచ్చు. దాని తర్వాత అద్భుతం అనొచ్చు. ఒక సంఘటన జరిగింది. హ్మ్. 2016 ఏప్రిల్ 19వ తారీఖున ఉదయం 6:45 నిమిషాలకు నా భార్య పేరు విజయలక్ష్మి. ఆమె లిఫ్ట్‌లో పైన టెర్రస్ పైన రోజు వాకింగ్‌కి వెళ్ళేవారు అక్కడ. మార్నింగ్ వాక్ చేసేవారు అన్నమాట. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మరి ఆ రోజు కూడా 6:45 సుమారు 6:45కి ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళడం జరిగింది. అప్పుడు పైన ఉన్న ఫ్లోర్ 42 ఫీట్లలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం జరిగిందో ఏమో, ఆ లిఫ్ట్ యొక్క పిస్టన్ లూజ్ అయిపోయి అది ఆ జూల ఏదైతే ఉంటుందో క్యాప్సిల్ అమాంతం కిందికి వచ్చేసిందండి. అందులో ఆమె ఒక్కతే ఉంది. అక్కడ నుంచి కింద పడిన తర్వాత మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్లు, ఆ పెద్ద శబ్దము. 6:45 పొద్దున్నే అందరు నిద్రలో ఉన్నాము. ఆ కేకలు అందరూ ఇంటి అది పరిగెత్తుకొని వచ్చాం కిందికి. చూస్తే బీభత్సకరమైనటువంటి పరిస్థితి కింద ఫ్లోర్లో ఉంది. అక్కడ ఆ పిస్టన్ లూజ్ అవ్వడం మూలన ఆ నేలంతా ఆయిల్తో స్పిల్ అయిపోయింది. అందులో ఉండే ఆయిల్ అంతా స్పిల్ అయింది. ఆ మెట్ల మీద నుంచి రావాలంటే కూడా చాలా కష్టమైంది. కిందికి వచ్చిన తర్వాత లోపల నుంచి ఆ క్యాప్సిల్లో లోపల నుంచి అరుపులు వినబడుతున్నాయి. ఆ తలుపు తీయాలన్నా కూడా కష్టంగా ఉంది. అందరు కుటుంబ సభ్యులు అందరూ అప్పటికే వచ్చాము. అక్కడ ఉన్నటువంటి ఉన్న పరికరాలతోనే దాన్ని బలవంతాన తీస్తే అక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో ఉంది, కేకలు వేస్తుంది. అప్పటికప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసి, మరి అంబులెన్స్ కూడా అక్కడ మెయిన్ రోడ్ మీదే ఉంది. దాంట్లో కూడా విషాదంలో కూడా కాస్త అదృష్టం అన్నట్టుగా మెయిన్ రోడ్ నుంచి వచ్చింది. ఆ 15 నిమిషాల్లోనే వచ్చింది. అక్కడ తీసుకొని సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళంతా బాడీ అంతా స్కాన్ చేస్తారు కదా, ఎందుకంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. అరుపులు లేదు. వాళ్ళు చాలా సమయం తీసుకున్నారు. వాళ్ళు ఒక 2-3 గంటలు ఎమర్జెన్సీలో ట్రామాలో తీసుకొని అంతా స్కానింగ్ అని చేసి చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అని తేల్చారు. కింద కాలు బొటన వేలు దగ్గర నుంచి మోకాల దగ్గరికి నుంచి మరి అన్నిటికన్నా మేజర్ స్పైనల్ కార్డు, రిబ్స్ అన్నీ ఫ్రాక్చర్ అయిపోయాయి. హోప్స్ అయితే ఆ పరిస్థితిలో డాక్టర్లు చెప్పలేదు. అన్నిటికన్నా మేజర్ ఏంటంటే స్పైనల్ కార్డు విరిగిపోవడం. ఈ పంచప్రాణాలు పోయాయి, అట్లాగే అయిపోయినాయి. కానీ ఆ డాక్టర్లు ఈ చికిత్స చేయడానికి కూడా మొట్టమొదటి ఏది చేయాలి ఏది చేయొద్దు అని చెప్పి సాయంత్రం వరకు అలా ఉంచి, సాయంత్రం నాడు ఆ టాప్ ప్రియారిటీలో వెన్నుముక ఆపరేషన్ చేశారు. వెన్నుముక ఆపరేషన్ తెల్లారి పెట్టుకున్నారు. తెల్లారి వెన్నుముక ఆపరేషన్ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రాత్రి వరకు చేశారు. ఉట్టి మిగతా కాళ్ళది అదన్నీ వదిలేశారు ప్రియారిటీ బేసిస్లో. ఎందుకంటే చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అన్నీ ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ సందర్భంగా మరి ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. వెన్నుముక ఆపరేషన్ జరిగింది, రాత్రి అయిపోయింది. తెల్లారి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది కదా ఐసీయూలో, అందులో ఉందన్నమాట. అయితే మాకందరికీ ఒక రూమ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడ ఉండే ఆతృగ్గా ఉంటున్నా అక్కడ ఒక రూమ్లో ఉన్నాము. ఒక ఫోన్ అనేది ఉండే, అక్కడ నుంచి ఎప్పటికప్పుడు మనకు పేషెంట్ యొక్క వివరాలు చెప్తుండే ఇన్ఫర్మేషన్. అయితే ఆ ఫోన్ను చూస్తే నేను భక్తి ఛానల్ పెట్టుకొని అలా కూర్చున్నాము, రూమ్లో కూర్చున్నాము. ఆ దేవుడి మీద భారం వేసేసి అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్న కోరిక ఇక మనసా వాచ ఎట్లా ఆ స్వామికి సబ్మిషన్ అయిపోయి, స్వామి నువ్వే కాపాడాలి, ఒక గొప్ప సంకల్పంతో దేవాలయం అనేది నిర్మించాలనుకున్నాము. మరి నీ సంకల్పాన్ని మేము పూర్తి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇలా జరిగిపోయింది స్వామి, నన్ను ఒంటరివాణ్ణి చేస్తున్నావు. మరి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తేనే కదా మరి నేను చేసేది. ఇది భక్తిపూర్వకంగా స్వామివారిని నమ్ముకొని ఇది మొక్కుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అనుకుంటాను, అంటే తెల్లారి ఆపరేషన్ తెల్లారి ఫోన్ వచ్చింది. అదే అంటే హాస్పిటల్ నుంచి ఫోన్ అదే ఇంటర్కామ్ నుంచి, మీరు ఇమీడియట్గా కౌన్సిలింగ్ హాల్ అని ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్ళాం. కౌన్సిలింగ్ రూమ్లో మరి ఆర్థోపెడిషియన్, న్యూరాలజిస్టు, కార్డియాలజిస్ట్ అందరు డాక్టర్లు అక్కడ అప్పటికే ఉన్నారు. మేము కుటుంబ సభ్యులంతా వెళ్ళాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐసీలో ఉన్న ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా
మరి ఇంకా ఏమీ చెప్పలేము. ఆమె కండిషన్ అది. పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, మరి కోమా నుంచి బయటపడలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు ఇంటికి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళవచ్చు, కాదు కొన్ని రోజులు ఉంచుతానంటే ఉంచండి, మాకు అభ్యంతరం లేదు. ఇది అనమాట వాళ్ళు చెప్పింది. ఏంటంటే ఇక మొత్తానికి ఏదని అలా ఇక ప్రపంచం తలకిందులు అయిపోయినట్టుగా ఉంది. మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ దుఃఖంతో ఉన్నారు. సరే చివరి ప్రయత్నంగా మేము వస్తామండి, మేము కోమాలో ఉందంటున్నారు, ఐసీయూకి మమ్మల్ని పర్మిట్ చేయండి, లోపలికి వస్తాము, మా ప్రయత్నం ఏదో చేస్తాము, మేము పిలుస్తాము అని అంటే మా రిక్వెస్ట్ అందరూ మా కుటుంబ సభ్యులకి రమ్మని చెప్పారు, లోపలికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే సమయంలో అది ఆపరేషన్ థియేటర్ వేరే ఫ్లోర్లో ఉంది, కింది ఫ్లోర్లో మేము ఉన్నాం. లిఫ్ట్లో పైకి వెళ్ళాను. లిఫ్ట్లోంచి బయటకు రాగానే ఇంకా పక్క లిఫ్ట్లోంచి మా గోపి అని నా రెండవ కొడుకు, అతని స్నేహితుడు తిరుపతి నుంచి పలకరించడానికి వచ్చాడనమాట. ఈ విషయం తెలియగానే కదా, కానీ తిరుపతి నుంచి వచ్చాడు, తీర్థం తీసుకుని వచ్చాడు, వెంకటేశ్వర స్వామి తీర్థం. ఇది ఎట్లా అంటే మేము వెళ్తున్న సమయంలోనే ఆయన రావడం జరిగింది. అయితే నమస్కారం అంకుల్ అంటే నాన్న తండ్రి అంటే లేదు, ఇది దగ్గర పెట్టుకోండి, ఇది స్వామివారి తీర్థం అని నా చేతిలో పెట్టేశాడు అంతే. అది అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లోపలికి ఇన్సెంటివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సరే మొట్టమొదల ఆ దేవుడి తీర్థం తీసి తలపైన అప్లై చేశాను ఆమెకి. ఇక మీదట ఆ చెవిలో గట్టిగా ఆమె పేరు పెట్టి పిలవడము, అరవడము. మన మానవ ప్రయత్నం ఇంకా ఏం చేస్తాం, మనం ఊపడం అవన్నీ చేస్తున్నాం. అట్లా 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. డాక్టర్లు అందరూ అక్కడే ఉన్నారు, మరి ఆ నర్సులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే 15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో అట్లా తీవ్రమైన ప్రయత్నం చేయగా మా కోడలు కూడా అరుస్తూ ఉంది చెవిలో, లేవండి మామయ్య గారు పిలుస్తున్నారు. ఇక రకరకాలుగా పేరు పెట్టి అదగండి ఉన్నట్టుండి ఇట్లా పెదవి కలిపినట్టుగా వచ్చిందండి. ఆ స్వామివారు ఇక ఎంత దయ అనుకోవాలా. ఆయనకి నేను మొక్కడం ఏంటి, ఈ పరిస్థితి రావడం ఏంటి, మరి ఆ తీర్థం ఆ సమయానికి రావడం ఏంటి, మరి ఈ 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ మేము ట్రై చేస్తే మరి ఆమె పెదులు కదండి. అయితే కొందరు కదిలిందంటారు, కొందరు కదలేదండి. అక్కడ కూడా అది మన భ్రమణేమోనని. అంటే డాక్టర్ గారు ఉన్నాడు అక్కడ, ఆపరేషన్ చేసిన డాక్టర్. ఆయన సార్ కదిలే అంటే ఆయన అన్నాడు, కన్ఫ్యూజన్ అంత వద్దు, మీరు గట్టిగా మీరు ఒక సజెషన్ ఇవ్వండి, నేను చెప్తాను. ఆమెను ఎడమకాలి బ్రోటన్ వేలుని కదపమని చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు ఎందుకంటే స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఆపరేషన్ కదా, కోమా అంటే బ్రెయిన్కి సంబంధించి. అసలు ఆ లాజికల్గా బ్రెయిన్ స్వీకరిస్తుందా లేదా అనే విషయానికి ఆ సజెషన్ చెప్పాడు ఆయన. అంటే ఎడమకాలి అంటే మనిషికి ఎడమేదో కుడేదో తెలియాలి కదా, బుట్టని వేలి తెలియాలి. మరి కదపడం అంటే ఆ ఆదేశాన్ని ఆ సజెషన్ ఉంటే ఆమె చెవిలో గట్టిగా అరిచి, నువ్వు వింటున్నావని మాకు తెలుసు, వింటున్నావంటే మీ ఎడమకాలు బుట్టన వేలు కదుపు, నువ్వు మాకు తెలుస్తుంది నువ్వు వింటున్నావని అంటే ఒక 30 సెకండ్లు 60 సెకండ్స్ తర్వాత మెల్లగా బ్రోటన్ వేలు కలిపిందండి. సినిమా స్టోరీలో ఉంది సార్ నిజంగా. అసలు నమ్మశక్యం కాదు. అప్పుడు డాక్టర్ గారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, ఆపరేషన్ చేసిన డాక్టర్, నౌ వీ అండర్స్టాండ్ సంబడీ ఈస్ లుకింగ్ ఎట్ అస్. ఆయన పైకి చూపించన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది, పైనుంచి కూడా ఎవరో గమనిస్తున్నారని మాకు అర్థమవుతుంది. మీరు టకాటాక కాల్ చేయండి, వెళ్ళండి, ఇప్పుడు మేము చూసుకుంటామన్నాను. అద్భుతమండి. మళ్ళీ తెల్లారి వరకు స్పృహలోకి వచ్చేసింది మనిషి. ఇక టకటక మల్టిపుల్ ఆపరేషన్లు, మిగతా ఆపరేషన్లు కూడా అంతా చేశారు. మళ్ళీ బాడీ స్కానింగ్ అవన్నీ చేశారు. కానీ అక్కడి నుంచి మరి వారం 10 రోజుల్లోనే ఇంటికి వచ్చేసింది, డిశ్చార్జ్ చేసి. ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ కుంభాభిషేకం చేసింది, శంకుస్థాపన చేసింది ఆమెతోనే నేను. చాలా సంతోషం నిజంగా. ఆమె మెట్లు కూడా ఎక్కింది, మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంది. ఈ దేవాలయం మరి తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు, ప్రాణప్రతిష్ఠప్పుడు, కుంభాభిషేకం అది ఎప్పుడు నాతో పాటే ఉండి అన్నీ చేసింది. మరి దేవుడు నాకు ఒక కొత్త జీవితాన్ని, ఆమెకు పునర్జన్మని ఇచ్చాడు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మరి ఇంతకన్నా భగవంతుడు నేరుగా వచ్చి ఎక్కడ మాట్లాడతాడండి? ఏదైనా ఆయన మహిమ చూపించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అనిపించింది, ఈ జన్మలో మనము నిజంగా అసలు ఇటువంటిది జరుగుతుందా? ఒక 5 నిమిషాలైనా ఆయుష్ని కొనగలమా? మరి అట్లాంటిది స్వామి ఇంత అద్భుతాన్ని చేశాడు మన పట్ల.
మనం ఎంత రుణపడి ఉన్నామని మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ రాత్రి పగలు 24/7 ఈ టెంపుల్ ఇది దేవాలయాన్ని నిర్మాణంలోనే పడి నిమగ్నమయ్యి అప్పటి నుంచి మొదలు పెడితే మరి ఆ 16 నుంచి మరి మొదలుపెట్టినటువంటి అంటే అప్పటికే భూమి పూజ 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఒక స్పీడప్ అనమాట, ఒక వేగవంతంగా మొదలు పెట్టడం చేస్తే మరి 2024 మార్చి 6వ తారీఖు నాడు మరి ఆ శ్రీదండి చిన్న శ్రీమద్ జిఆర్ స్వామివారి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ దేవాలయ ఆవిష్కరణ జరిగింది. ఇది అంటే దేవాలయం యొక్క నా పట్ల ఎందుకంటే ఎవరికైనా సందేహం వస్తుంది, ఆ సంకల్పం ఎందుకు వచ్చింది, దేవాలయం ఎందుకు ఇంత పెద్దగా నిర్మించాల్సి వచ్చింది అని ఎవరికైనా సందేహం వస్తుంది. అసలు ఎవరికైనా పంచుకుంటేనే కదా మరి తెలిసేది. అసలు ఇది సంగతి అద్భుతం. అట్లా అనమాట. ఆ విషయంగా అట్లా జరిగిన తర్వాత సరే ఆ పనులు కూడా అన్నీ సంకల్పించిన తర్వాత నాకు వ్యాపారం తప్ప ఏమీ తెలియదు. కన్స్ట్రక్షన్లో ఉన్న శిల్పులు కానీ మరి ఈ ఆగమ శాస్త్రం కానీ ఈ సాంప్రదాయం కానీ ఏమీ లేదండి, నాలెడ్జ్ నీళ్ళు. కానీ అద్భుతంగా ఆ నెట్వర్క్ అనేది ఏర్పడింది. అలాంటి దానికి సంబంధించిన వ్యక్తుల్ని మనం వెతికితే అందరూ అద్భుతంగా అందరూ కలిసిన తర్వాత అది రూపుదాల్చింది. ఎలా జరిగిపోయాయో అట్లా ఒక 8 సంవత్సరాలు అట్లా జరిగిపోయాయి. మరి బ్రహ్మాండంగా జరిగింది. ఇది క్లుప్తంగా నేపథ్యం. ఇది ఈ టోటల్ ఏరియా అంతా ఎంత సార్? ఇది 22 ఎకరాల్లో ఉందండి టోటల్ ఏరియా ఉంది. గుడి మాత్రం ఒక 5 ఎకరాల్లో 4 ఎకరాల్లో గుడి ఉంటుంది. గుడి ప్రాంగణం మొత్తం 22 ఎకరాల్లో ఉంది. అయితే దేవాలయము ఆగమ శాస్త్ర ప్రకారము తెన్నేటి సాంప్రదాయం ప్రకారం మన అర్చకుల స్వామి చెప్తాడు ఆ సాంప్రదాయాలన్నీ. మరి ఇది మొదటి నుంచి దేవాలయాన్ని స్థపతి గారు డిఎన్వి స్థపతి అని దీన్ని రూపకల్పించే ఈ శైలిని అంతా ఆయన రూపకల్పన చేశారు. ఈయన అమెరికాలో హిందూ దేవాలయాలు నిర్మించేవారు. అయితే ఇక్కడ సమతామూర్తి రామానుజుల సహస్రాబ్ది ఉంది కదా మొచ్చింతల్లో, దాని నిమిత్తం ఆ 108 దివ్య దేశాల కన్స్ట్రక్షన్ గురించి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఆ సందర్భంలో అప్పుడు నాకు తారసిల్లారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా అతనికి ఇవ్వడం జరిగింది అప్పుడు. అయితే అలా శిల్పుల్ని తీసుకొని మరి చేసి బ్రహ్మాండంగా అలా జరిగింది అనమాట. ఇది కానీ సార్ అంటే మనం ఒక 12 ఏళ్ల కష్టం అనుకోవచ్చా సార్ ఈరోజు ఈ గుడి? 2013లో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన భూమి పూజ జరిగింది. కానీ వర్క్ వేగవంతం అంతా 2016 నుంచి అనుకోవచ్చు మనం. అంటే దాదాపు 8-9 ఏళ్ళు. 2025 సార్, 25 అంటే కుంభాభిషేకం వరకే లెక్క. రైట్. కుంభాభిషేకం తర్వాత చాలా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అప్పుడు ఇంకా కుంభాభిషేకం వరకు ఇంకా ఆ షెడ్లు కానీ క్యూ కాంప్లెక్స్ కానీ ఇంకా అసంపూర్ణంగా ఉండేది. మీకు పొద్దున చెప్పినట్టు ఆ ప్రసాద వితరణ భోజనశాల కూడా మరి టెంపరీ షెడ్లో అప్పుడు వేసాము. దాన్ని ఇవ్వాలి కొత్తది ఓపెన్ చేయడం జరిగింది. అద్భుతం. సో నెక్స్ట్ మంత్కి మార్చి నెలకి 1 year అవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి 19వ తారీఖు నుంచి. ఈ 19